ఏమైంది కాటేరమ్మ కొడుకులు 300 కొట్టి మ్యాచ్ గెలుస్తారనుకుంటే 156 కాన్నే ఆగిపోయింది కదా. ఇప్పటి వరకు మనం ఉప్పల్ల 4 మ్యాచ్లు ఆడితే అలా 3 మ్యాచ్లు మేమే గెలిచినాం. ఓవరాల్గా 7 హెడ్ టు హెడ్ మ్యాచ్లల్లా 5 మేమే గెలిచినాం ఈ మ్యాచ్తోని కలిపి. అట్లుంటది మన డామినేషను. పంతు మా హోమ్ గ్రౌండ్లో పిచ్ మాకు అనుకూలంగా తయారు చేయకపోయేసరికి ఈ మ్యాచ్ బిస్కెట్ అయింది. మా హోమ్ గ్రౌండ్లోనే మాకు బ్యాటింగ్ పిచ్ తయారు చేయకపోతే ఇక మేము ఎట్లా గెలుస్తాం చెప్పు. ఫ్లాట్ పిచ్ల మీద ఎవరైనా ఆడతారు, గిసొంటి బౌలింగ్ పిచ్ల మీద ఆడేటోళ్లే ప్లే ఆఫ్స్కి పోతారు. అప్పటి నుండి చూస్తాన పంతు అదేదో మేము కొట్టిన 150ని 15 ఓవర్లలో చేజ్ చేసినట్టు మాట్లాడతాను. కింద మీద పడి లాస్ట్ బాల్ దాకా వచ్చింది మ్యాచ్. వాస్తవం చెప్పాలంటే మా బౌలర్లందరూ ఎక్సలెంట్ బౌలింగ్ వేసిళ్ళు. ఒక్క మా ఉనాద్ కథ హ్యాండ్ ఇవ్వకపోతే ఈ మ్యాచ్ మేమే గెలిచేటోళ్ళం. లాస్ట్ ఓవర్కి 9 రన్లు కాదు 19 రన్లు ఉన్నా కొట్టి గెలిపించేటోని. ఇక పంతు టైం స్టార్ట్ అయింది. ఎల్ఎస్జీని ఎవరు ఆపలేరు. షమి అన్న మా దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు గిసొంటి బౌలింగ్ వేయలేదు. బ్యాక్ టు బ్యాక్ 4 ఓవర్లు వేసి జస్ట్ 9 రన్స్ ఇచ్చినావు. అంతేకాకుండా మా ఇద్దరు ఓపెనర్లను అవుట్ చేసి మా ఆయువు పట్టు మీద కొట్టినావు. గిదేనా అన్న పద్ధతి? ఒక్క సీజన్ మంచిగా ఆడలేదు కదా అని నాలాంటి ప్లేయర్లను రిలీజ్ చేస్తే గిట్లనే ఉంటుంది సినిమా. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్కి వెళ్ళిపోతా. ఫస్ట్ 4 ఓవర్లలోనే మ్యాచ్ డిసైడ్ చేసిన. అట్లుంటుంది మనతోని. వాస్తవం చెప్పాలంటే ఈ మ్యాచ్లో మీరు 100 రన్లు కూడా కొట్టద్దు. 7 ఓవర్లకు 26 రన్లు కొట్టి 4 వికెట్లు పడ్డాక మీ క్లెసను నితీష్ కుమార్ రెడ్డి 50లు కొట్టి మిమ్మల్ని కాపాడిర్రు. ఏం బ్యాటింగ్ చేస్తానో క్లెసన్ అన్న. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు కొట్టినావు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడకున్నా కానీ ఊపు మాత్రం ఏం తగ్గలేదు నీ లోపల. తమ్ముడు ఏసొంటి 6లు కొట్టేటోన్ని, 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసేటోన్ని. అలాంటిది ప్రతిసారి నన్ను ప్రెజర్ సిచ్యువేషన్లో పంపించి 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసేటట్టు చెప్తాళ్ళు. ఒక్కసారి నాకు ఫ్రీగా బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించండి వే. నా లోపల ఉన్న కాటేరమ్మ కొడుకుని బయటికి తీసుకొస్తా. నితీష్ బ్రో ఎక్సలెంట్ బ్యాటింగు. లాస్ట్ మ్యాచ్లో 39 రన్స్, ఈ మ్యాచ్లో 33 బాళ్లలో 56 రన్స్, 3 4లు 5 6లు. ఈ మ్యాచ్లో నువ్వు క్లసనన్నా కలిసి జస్ట్ 63 బాళ్లలో 116 పార్ట్నర్షిప్ చేసిళ్ళు. మీరే గనక ఆ పార్ట్నర్షిప్ చేసి ఉండకపోతే ఇప్పుడు పాజిటివ్లు ఉన్న మన నెట్ రన్ రేటు నెగటివ్లకు పోతుండే. ఏం చేద్దాం మరిగా. పాయింట్స్ పోయినా కానీ కనీసం పాజిటివ్ నెట్ రన్ రేట్ అన్న మిగిలింది. అయినా 18 ఓవర్ దగ్గర నేను అవుట్ అయినప్పుడు 144 ఉండే స్కోరు. తర్వాత వచ్చిన పిల్లగాళ్ళు మిగిలిన 2 ఓవర్లలో 30 రన్స్ కొట్టినా గానీ మనం ఈ మ్యాచ్ ఈజీ గెలుస్తుండే. నేను క్లసనన్న పడిన కష్టం మొత్తం వేస్ట్ చేసిళ్ళు. ఇక అయిందేదో అయింది నితీష్. నువ్వు ఇదే రేంజ్లో బ్యాటింగ్ చేసుకుంటా పోతే మనల్ని ప్లే ఆఫ్స్కి పోకుండా ఇవ్వాలి ఆపలేరుతి. కొద్దిసేపు నా బ్యాటింగ్ సంగతి పక్కకు పెట్టి నీ కెప్టెన్సీ గురించి మాట్లాడుకుందామా? కెప్టెన్సీ గురించి ఇప్పుడెందుకు నితీష్ బ్రో, తర్వాత మాట్లాడుకుందాం. ఏంది? వద్దు, ఇప్పుడే మాట్లాడాలి. హర్షల్ పటేల్ అన్న 3 ఓవర్లల్లో జస్ట్ 16 రన్లు మాత్రమే ఇచ్చిండు. 5 ఎకనామీ రేట్తో బౌలింగ్ చేసిండు. అంత మంచి ఫామ్లో ఉన్న బౌలర్తోని నువ్వు ఫుల్ కోటా బౌలింగ్ ఏపీయలేకపోయినావు. ఇష్టం ఉన్నట్టు రన్స్ ఇస్తున్న ఉనాద్ కత్ అన్నతోనే హాఫ్ సెంచరీ కొట్టించినావు. ఒక ఓవర్ 14 రన్స్ ఇచ్చినందుకు నాకు ఇంకో ఓవర్ కూడా ఇవ్వలేదు. నాకు గనక ఇంకో ఓవర్ ఇచ్చి పటేల్ అన్నతోని 4 ఓవర్లు కంప్లీట్ చేపించేది ఉంటే ఈ మ్యాచ్ మనమే గెలిచేటోళ్ళం. ఇలాంటి ప్రెషర్ మ్యాచ్లలో అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్లు అయితేనే ఉంటాయి ఎన్కేఆర్ బ్రో. నేను కూడా ఫస్ట్ టైం ఐపీఎల్ కెప్టెన్సీ. పంత తమ్ముడు మళ్ళా నన్ను ఓపెనింగ్ పంపించి మంచి డెసిషన్ తీసుకున్నావు. చూసినావు కదా 27 బాళ్లలో 45 రన్స్ చంపిన. 1 డౌన్ బ్యాటింగ్ వచ్చిన నువ్వు కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు. ఇది పద్ధతి. ఏదైనా పద్ధతి ప్రకారం జరుగుతూనే మనం గెలుస్తాం. కరెక్ట్ మక్రమ్ బ్రో. నీదున్ను మార్చిదే ఓపెనింగ్ పేరు సెట్ అయింది. ఇక ఇప్పటి నుంచి గదే కంటిన్యూ అవుతుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే 1 డౌన్ బ్యాటింగ్ చేయాల్సింది నేను కదా. నువ్వెందుకు పోయినావు పంతు? నేను కూడా గదే అడుగుతానా. అసలు నువ్వు ఫామ్లోకి రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందని. ఎంత పెద్ద మాట అన్నావు పంతు. మన నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్తో ఉన్నది. అక్కడ చూడు ఈ పూరాన్ని ఆడించే ఆట. ఓకే బాయ్స్, ఇక మన నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో ఉన్నది. అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే కాబట్టి ఖచ్చితంగా పిచ్ మనకు అనుకూలంగానే ఉండే ఛాన్స్ ఉంది. లెట్స్ గో టు ద ముల్లాన్పూర్. ఏమైంది గైక్వాడ్ బ్రో? 10వ ప్లేస్ 10 ర్యాంక్ ఉన్నదా? మిమ్మల్ని విసుకడంలో లోటుపాట్లయితే ఏం జరగలేదు కదా? పాటిదారు సింహం బోన్లున్నప్పుడు దాని ముందుకొచ్చి డ్యాన్స్ చేస్తావు కావచ్చు, అడవిలున్నప్పుడు చేయలేవు. సింహం పులి లాంటి పెద్ద మాటలు ఎందుకు గైక్వాడ్ బ్రో? మీరు గిట్లనే అన్ని టీంలకు పాయింట్స్ వంచే కార్యక్రమాన్ని కొనసాగించండి. శాంసన్ బ్రో ఏంది చెప్పేది? ఫస్ట్ మ్యాచ్లో 6 రన్లు, సెకండ్ మ్యాచ్లో 7 రన్లు, ఈ మ్యాచ్లో 9 రన్స్. ఇట్లా నువ్వు మ్యాచ్కి ఒక రన్ను పెంచుకుంటా పోడు తప్ప ఏమైనా గెలిపించేది ఉన్నదా లేదా? నువ్వేదో హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు కొట్టినట్టు మాట్లాడుతున్నావేంది గైక్వాడ్ బ్రో? నీ స్కోర్లు 6, 28, 7 మంచిగా ఉన్నారువే మీ ఇద్దరు. ఎక్కడో ఉన్న సిఎస్కేని ఎక్కడికో తీసుకుపోతాళ్ళు. ఒకప్పుడు మన టీంకి ఎసొంటి ప్లేయర్లు ఓపెనింగ్ చేసేటోళ్ళు తెలుసా? మైకేల్ హస్సీ, మురళీ విజయ్, డ్వైన్ స్మిత్, బ్రెండన్ మెకల్లం, షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్. పవర్ ప్లేల పిచ్చకొట్టుడు స్టార్ట్ చేసిందే మన టీం తమ్ముళ్ళు. అలాంటిది మీ ఇద్దరు కలిసి ఫస్ట్ 3 మ్యాచ్లకే మన సీజన్ని ఫినిష్ చేసిల్లు కదా. ఏ అట్లేం లేదన్నా.
నువ్వు టీంలోకి వస్తే నెక్స్ట్ 3 మ్యాచ్లు వరుసగా గెలిచి కంబ్యాక్ ఇద్దాం. తమ్ముడు, ఇప్పుడు నేను ఈ టీంలోకి వచ్చి కంబ్యాక్ ఇచ్చేదానికంటే చక్కగా ఇంటికి గో బ్యాక్ అయ్యేదని అయ్యాం. ట్రోఫీ గెలిచి రిటైర్మెంట్ ఇద్దామని నేను చూస్తా అంటే మీరేమో 10th పొజిషన్లో నుండి రిటైర్మెంట్ ఇద్దామని చూస్తాళ్ళు. నేను రాను తమ్ముళ్ళిగా. నువ్వే అట్లా అంటే మనల్ని కాపాడేది ఎవరన్నా ఇప్పుడు? గైక్వాడ్ బ్రో రొమారియో షెఫర్డ్తో కొట్టిద్దాం అనుకున్నారా? టిమ్ డేవిడ్ అంతకంటే వైలెంట్ ప్లేయరు. ఎట్లుంది దెబ్బ? అన్షుల్ కాంబోజు టిమ్ డేవిడ్ని అవుట్ చేసినావు ఓకే, కానీ గట్లా నో బాల్ ఎత్తావా చెప్పు? నువ్వు వేసిన ఒక్క నో బాల్ వల్ల మ్యాచ్ మొత్తం చేంజ్ అయింది. నేను వేసిన నో బాల్ వల్ల మ్యాచ్ చేంజ్ అవుడైందన్నా. 17వ ఓవర్లో నువ్వు కనుక అది నో బాల్ వేసి ఉండకపోతే టిమ్ డేవిడ్ చక్కగా అవుట్ అయి పెవిలియన్కు పోయేటోడు. అవుట్ అయింది అనుకుని నువ్వేమో ఆయనని గెలికినావు. అది అవుట్ కాదని తెలిసినాక ఆయన సునామీ సృష్టించిండు. తర్వాత 9 బాళ్లలో 41 రన్స్ చంపిండు. 4 సిక్స్లు 2 ఫోర్లు. ఉట్టి 19వ ఓవర్లనే 30 రన్లు చంపిండు. ఆ బాల్ కనుక టిమ్ డేవిడ్ అవుట్ అయ్యేది ఉంటే వాళ్ళ టోటల్ 220 225 అయ్యేది. ఏం ఆడినావు డేవిడ్ బ్రో, నువ్వు కొట్టిన ఒక బాల్ అయితే డైరెక్ట్ స్టేడియం అవతలకే పోయింది. ఇప్పటి నుండి టిమ్ డేవిడ్ వస్తాడంటే ఆపోజిషన్ టీం వెన్నుల వణుకు పుట్టేటట్టు ఆడినావు కదా. టిమ్ డేవిడ్ 6లు అంటే వట్టిది అనుకుంటా మరి? ఉట్టుట్టిగా 6లు కొడితే నాకు మంచిగా అనిపించేది. కొడితే స్టేడియం అవతలకి పోవాలి. ఎందుకు డేవిడ్ బ్రో అంత వైలెంట్గా మాట్లాడుతున్నావు? నువ్వు స్టేడియం లోపల కొట్టినా గదే 6 ఇస్తారు, బయటికి కొట్టినా గదే 6 రన్స్ ఇస్తారు. అవన్నీ నాకు అనవసరం. కొడితే స్టేడియం అవతల పడాలి. భూవి బ్రో సక్సెస్ఫుల్గా ఐపీఎల్లా 200 వికెట్ల మార్కును దాటినావు. మళ్ళా ఎక్సలెంట్ బౌలింగ్ వేసి 3 పుల్లలు తీసినావు. నార్మల్గా 190 200 కొడితేనే గెలిపిస్తా, అలాంటిది మీరు 250 కొట్టినాక కూడా గెలిపించకపోతే ఎట్లా? డఫీ బ్రో ఎక్సలెంట్ బౌలింగు. హెజల్వుడ్ లేడు ఏమవుతుందో అనుకున్నా. ఫస్ట్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచినావు. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్లు ఇద్దరిని సేమ్ ఒకటేలాగా అవుట్ చేసినావు. ఫస్ట్ బాల్ 6 ఇచ్చినావు, తర్వాత స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యేటట్టు చేసినావు. అట్లుంటుంది మనతోని. ఓపెనర్లు ఇద్దరిని ఒకటే లాంటి బాల్ వేసి అవుట్ చేసిన. శాంసన్ నేను ఒక 6 కొట్టినాక స్లిప్ల పాడికల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది చూసినావు. నువ్వు కూడా సేమ్ గట్లనే అవుట్ అవుతావా చెప్పు? నువ్వెందుకు అవుట్ అయినావో చెక్ చేద్దామనే నేను కూడా అవుట్ అయినా. సుయాష్ తమ్ముడు ఇలాంటి బ్యాటింగ్ పిచ్ మీద 4 ఓవర్లు వేసి జస్ట్ 21 రన్స్ ఇచ్చినావు, ఒక వికెట్ కూడా తీసినావు. వెరీ నైస్ బౌలింగ్ తమ్ముడు. థ్యాంక్స్ విరాట్ అన్న. పాటిదర్ తమ్ముడు యాజ్ ఎ కెప్టెన్గా నువ్వు కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినావు. 19 బాళ్లలో 48 నాట్ అవుట్ అయింది తమ్ముడు. అలా 6 సిక్స్లు 1 4. ఫస్ట్ మ్యాచ్లో కూడా 12 బాళ్లలో 31, 2 మ్యాచ్లలో 250+ స్ట్రైక్ రేటు. మొత్తం దురందర్ బ్యాటింగ్ చేస్తాను కదా. ఆర్సీబీతోని మ్యాచ్ అంటే భయపడాలన్నా అదే నా టార్గెట్. సర్ఫరాజ్ తమ్ముడు అసలు మన టీంలో ఎవరన్నా ఒకళ్ళు మంచిగా ఆడతారంటే అది నువ్వే తమ్ముడు. 25 బాళ్లలో 50 రన్స్ చంపినావు. సెకండ్ మ్యాచ్లో కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ నాన్న. థ్యాంక్ యూ తలా అన్న, థ్యాంక్ యూ. ఈ ఫస్ట్ 3 మ్యాచ్లు జరిగినాయని మర్చిపోలి. మన టోర్నమెంట్ ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. మనం కంబ్యాక్ ఇవ్వాల్సిందే. గైక్వాడ్ బ్రో మా అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ మ్యాచ్లో కూడా మీరు కంబ్యాక్ ఇవ్వలేరు. ఎందుకంటే మీ నెక్స్ట్ మ్యాచ్ డీసీతో ఉన్నది. వాళ్ళు కూడా డేంజర్గానే ఆడతారు. మీరు కంబ్యాక్ ఇవ్వాలంటే మీలాంటి టీమే ఆపోజిషన్లో ఉండాలి. అది కేకేఆర్. డీసీతో తర్వాత మీ కేకేఆర్తో మ్యాచ్ ఉన్నది. అక్కడ మీ ఇద్దరిలో ఎవరు ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారు. ఇంత పెద్ద మాట అన్నావు పాటిదారు. కంబ్యాక్ డీసీతోనే స్టార్ట్ అవుతుంది. నో బడీ కెన్ స్టాప్ అస్. సో ఫ్రెండ్స్ ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి. మిగిలిన ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక నిన్న జరిగిన 2 మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి. ఇక్కడ హోమ్ టీమ్ కి ఫేవర్ గా పిచ్ అయితే రెడీ చేయలేదు. అందుకే ఎస్ఆర్హెచ్ కి కొద్దిగా ఇబ్బంది అయిందని చెప్పొచ్చు. అయినా కానీ ఎస్ఆర్హెచ్ ఈజీగానైతే గివ్ అప్ చేయలేదు. వాస్తవం చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ లాంటి పొజిషన్ లో ఏ టీం ఉన్నా కానీ చాలా దారుణంగా ఓడిపోయేటోళ్ళు. కానీ మన వాళ్ళు లాస్ట్ బాల్ దాకా తీసుకొచ్చారు మ్యాచ్ ని. కమిన్స్ ఎంత తొందరగా కంబ్యాక్ ఇస్తే అంత మంచిగా ఉంటది. ఇక ఈవినింగ్ మ్యాచ్ అయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆర్సీబీ అయితే సిఎస్కేని క్రష్ చేసింది. ఇక ఆల్మోస్ట్ 50% సిఎస్కే ఈ టోర్నమెంట్ నుండి అవుట్ అయినట్టే. వాళ్ళు కంబ్యాక్ చేయాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ 3 మ్యాచ్లు గెలవాలి. టీంలోకి డివాల్డ్ బ్రేవిస్ తలా వస్తే గెలిచే ఛాన్స్ కూడా ఉంది, చెప్పలేం. ఇక మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.